కలువాయి మండలంలో వర్షాల దాటికి నీట మునిగిన 400 ఎకరాలు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కలువాయి మండలం కుల్లూరు వెంకటరెడ్డిపల్లి గ్రామాల్లో 400 ఎకరాలు వరి పంట నీట మునిగింది. వర్షాల వల్ల చెరువులు, అలుగులు నీరు, వర్షపు నీరు వచ్చి పంట పొలాలను ముంచింది. వారం రోజులుగా కురుస్తున్న ఎడతెరిపి లేని వర్షాల కారణంగా కుల్లూరు చెరువు అలుగులు పారుతుంది. వర్షం కారణంగా వరి పంట నేలకు ఒరిగింది. నీరంతా పంటపై ప్రవహించడంతో వరి నీటిలో నాని గింజలు మొలకలు వచ్చాయి. దీంతో కోతకొచ్చిన పంట నీటిపాలు కావడంతో రైతులు లబోదీబోమంటున్నారు. పంట కోసం చేసిన అప్పులతో తమ జీవితం రోడ్డు పాలైందని, ప్రభుత్వం తమను ఆదుకోవాలని, లేకపోతే ఆత్మహత్య శరణ్యమని వారు వాపోయారు. నెల్లూరు జిల్లా కలువాయి మండలము కుల్లూరు గ్రామ కాపురస్తులం. మేము కుల్లూరు, వెంకటరెడ్డిపల్లి, రాజుపాలెం 3 ఊర్ల మధ్య ఎర్ర చెరువు, నల్ల చెరువుల మధ్యన 400 ఎకరాల పొలాల్ని సాగు చేసి అకాల వర్షాల వల్ల గత 20 రోజులుగా కురిసిన వర్షం వల్ల వరిపైరు మొలకలు వచ్చేసి బీభత్సం అయిపోయింది. దీని ఖర్చు సుమారుగా 30,000కు పైబడ ఖర్చులు పెట్టున్నాము. ప్రభుత్వం వారు మమ్మల్ని ఆదుకొని మా కష్టానికి ప్రతిఫలం ఏదన్నా ఇవ్వకపోతే రైతాంగం సూసైడ్ చేసుకొని చచ్చిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నది. వారు దయించి రైతును ఆదుకోకపోతే ఈ విధమైనటువంటి వరి మొలకలను, పైరును దీన్ని మేము కోసేది లేదు, మేము చేయగలిగేది లేదు, ఇంకా చుట్టియాల్సిందేను. ప్రభుత్వం వారు స్పందించి మా కష్టాన్ని ప్రతిఫలం ఇవ్వాల్సిందిగా ప్రార్థిస్తున్నాము.